అమరావతిలో ఆగిపోయిన రామారావు అనే రైతు గుండె సాక్షిగా క్యాపిటల్ ముసుగులో ఏం జరుగుతుందో చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తానన్న చంద్రబాబు అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి నీళ్లు ఎత్తిపోయడానికి 3 నుంచి 4,000 కోట్లు ప్రజాధనం తగలేసిన చంద్రబాబు భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసి ఇస్తానన్న రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకుండా 11 ఏళ్లుగా మోసం చేస్తున్న చంద్రబాబు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రైతులకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు విసిరికొట్టిన చంద్రబాబు భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతానని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్న చంద్రబాబు శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంటు ఖర్చు కాకుండానే 21 నెలల్లో చంద్రబాబు 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారనే విషయం మీకు తెలుసా? కేవలం 1, 2, 3, 4 టవర్లలో కరెంటు వైర్లకు, ప్లంబింగ్ పనులకు, అలారం సిస్టంకు, లిఫ్టులకు అక్షరాల 2,316 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? తెలియకపోతే చెబుతాను, రాసుకోండి, రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో చెప్పుకోవడానికి బాగుంటుంది. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. శాశ్వత హైకోర్టుకు సంబంధించి, అలాగే శాశ్వత సచివాలయానికి సంబంధించి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారన్న అంశాలకు సంబంధించి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సార్, ఏ రకంగా ఇక్కడ దోపిడీ జరుగుతోందన్న విషయం, నా క్యాపిటల్, నా కరప్షన్, నా ఇష్టం అంతా. ఎవరైనా సరే అమరావతి గురించి మాట్లాడితే వాళ్ళకి అమరావతి ద్రోహి, రాజధాని ద్రోహి అని ముద్ర వేస్తా. నేను మాత్రం నా క్యాపిటల్లో నా కరప్షన్ కంటిన్యూ చేస్తా అన్నట్లుగా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సచివాలయం 1, 2, 3, 4 టవర్లు, గవర్నమెంట్కి సంబంధించి ఒక టవర్, జిఐడి టవర్. ఈ టవర్లు ఎంతకు ఒక్కొక్క కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు, 2018లో ఎంతకు అప్పగించారు, 2025 నాటికి ఎంతకు పెంచేశారు, ఓవరాలుగా పెరిగిన వ్యయం వెనుక జరిగినటువంటి దోపిడీ ఎంత? సింపుల్ సార్. సచివాలయం 1, 2 టవర్లు, నిర్మాణ సంస్థ షాపూర్జీ, పల్లోంజీ. 2018లో ఆ సచివాలయం 1, 2 టవర్ల నిర్మాణానికి 932 కోట్లు అంచనా సార్. 932 కోట్లు. తర్వాత మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2025 వచ్చేటప్పటికి అదే 1, 2 టవర్ల వ్యయం ఎంతకు పెరిగిందయ్యా అంటే 1,763 కోట్లకు పెరిగింది సార్. ఆ లెక్కన పెరిగిన వ్యయం ఎంత? 830 కోట్లు. ఎందుకు పెరిగింది 830 కోట్లు? ఇసుక ధర ఏమైనా పెరిగిందా? సిమెంట్ ధర పెరిగిందా? స్టీల్ ధర పెరిగిందా? కూలీల ధరలు పెరిగాయా? లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి కూలీలు పెరిగాయా? డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయా? నిర్మాణ సామగ్రి పెరిగిందా? ఉచిత ఇసుక. తరువాత ఇవి కాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి డిస్కౌంట్లు, రిబేట్లు, వాళ్ళపైన మనం కురిపించినటువంటి వరాలు, ప్రేమలు అవన్నీ సెపరేట్. ఏమీ లేకుండానే 830 కోట్లు పెంచేశారు సార్. 932 కోట్ల నుంచి 1,763 కోట్లకు. సచివాలయం 1, 2 టవర్ల పరిస్థితి అయితే 3, 4 టవర్లు. ఇది ఎల్ఎన్టీ నిర్మిస్తుంది. 785 కోట్లు 2018లో. ఆ తర్వాత ఇప్పుడు ఎంత అయింది తెలుసా సార్? 1,545 కోట్లయింది. ఓవరాల్గా ఎంత దోపిడీ జరుగుతోందో తెలుసా? 761 కోట్లు. జిఏడి టవర్ ఎన్సీసీకి ఇచ్చారు 554 కోట్లు. 2018కి 554 కోట్లుంటే 2025 నాటికి 1,046 కోట్లయింది. 492 కోట్లకు పెరిగింది సార్ దాని విలువ. అదనంగా 492 కోట్లు పెంచేశారు. మొత్తం విలువ సచివాలయం 1, 2 టవర్లు, సచివాలయం 3, 4 టవర్లు, జిఏడి టవర్ మొత్తం కలిపితే 2,271 కోట్లు 2018లో ఉంటే 2025 నాటికి 4,354 కోట్లకు చేరింది సార్. 2,083 కోట్ల అదనంగా పెరిగిపోయింది. అవే బిల్డింగ్లు అప్పుడే నోరు తెరుచుకున్నాం 2018లో. 2025 వచ్చేటప్పటికి చూడండి ఎలా పెరిగిందో. 2025 వచ్చేటప్పటికి 4,354 కోట్లకు పెరిగింది. 2018కి 25కు 2,083 కోట్ల రూపాయలు తేడా కనిపిస్తోంది. ఒక చదరపు అడుగు విలువ 4,350 రూపాయలుగా ఉంది. ఇదే ఈ దేశంలో హైయెస్ట్ అప్పటికి.
అప్పటికి ఇప్పటికి కూడా 2018 నాటికి ఉన్నటువంటి 4350 అనేదే ఈ దేశంలోనే హైయెస్ట్ ఉంది. హై రైజ్ బిల్డింగ్స్, ఇక ఇటాలియన్ మార్బిల్స్, ఇంకా ఏమంటారో తెలియదు, అవన్నీ తీసుకొచ్చి కట్టినా 3000 దాటదంటారు, లేదా 3500 అనుకున్నాం. కానీ 4350 రూపాయలకి ఇచ్చారు కదా. ఇదేంటిది? ఈ సచివాలయం శాశ్వత సచివాలయం. అదే మనకి అంతకుముందు కట్టారు కదా. మనకి అంతకుముందు కట్టిన సచివాలయం అంటే టెంపరీ సచివాలయం, తాత్కాలిక సచివాలయం. ఈ తాత్కాలిక సచివాలయానికి 19,000 అయింది సార్ చదరపడుకి. అంత ఖర్చు పెట్టిన ఘనత మనదే. తరువాత అది ఏ రకంగా ఉంది, వర్షం వస్తే ఎలా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. ఓవరాల్గా ఒక్కసారి చూడండి సార్. చదరపు అడుగు విలువ ఆ రోజు 2018లో 4350 రూపాయలు ఉంది. 2025 వచ్చేటప్పటికి 8339 రూపాయలకు పెరిగింది. ఓవరాల్గా ఒక చదరపు అడుగు మీద ఎంత పెరిగిందయ్యా అంటే 3989. ఈ పెరిగిన వ్యయమే చాలా అధికం. అసలు కాదు, పెరిగింది చూస్తేనే దాంతోనే కట్టేయచ్చు బిల్డింగ్. అసలు చూస్తే 8339. నోరెళ్ళబెట్టారు కదా. ఇక్కడికి అయిపోలేదు. క్యాపిటల్ ఫైల్స్ ఇంకో పేజీ ఓపెన్ చేస్తున్న అద్భుతమైన పేజ్ ఉంది. ఆ పేజ్ చూశారంటే కళ్ళు తిరిగి కింద పడతారు, అవాక్ అవుతారు, మూర్ఛరోగం వచ్చినా వస్తుంది. 2316 కోట్లు సార్. ఇది కాకుండా ఈ 4354 కాకుండా 2316 కోట్ల రూపాయలు కేవలం లిఫ్ట్లు పెట్టడానికి, వైరింగ్ కోసం, అలాగే అలారం సిస్టమ్ కోసం, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లు అదనంగా కేటాయించారు సార్. మొన్న రిలీజ్ చేశారు. ఈ 2316 కోట్లను కూడా కలుపుకుంటే చదరపు అడుగు 12,779 రూపాయలు అవుతుంది సార్. చదరపు అడుగుకి అయ్యే ఖర్చు ఎంత? ఎస్ఎఫ్టీకి 12,779 రూపాయల లెక్కన ఈరోజు మనం అక్కడ ఖర్చు పెడుతున్నాం. ఇది అసలు సిసలైన పేజ్. నెక్స్ట్ ఇంకా ఉంది, చాలా ఉంది. నెక్స్ట్ శాశ్వత హైకోర్టు ఎంత ఖర్చు పెడుతున్నారో ఒకసారి చూద్దాం సార్. శాశ్వత హైకోర్టు, ఎస్, శాశ్వత హైకోర్టు పేరుతో జరుగుతున్న దోపిడీ అంచనా వ్యయం ఎంతంటే 752 కోట్లు. కాంట్రాక్ట్ సంస్థ కోట్ చేసిన ధర 786 కోట్లు. అదనంగా పన్నుల కింద ఇచ్చే మొత్తం 138 కోట్లు అదనంగా ఇస్తున్నాం. ఎందుకంటే పాపం ఇసుక ఎక్కడ మన కృష్ణానది నుంచి తవ్వుకు రావడానికి ఫ్రీనే కదా. ఆ తవ్వుకు రావడం కూడా వాళ్ళకి కష్టమే కదా. అదనంగా వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అలా 138 కోట్లు అదనంగా ఇస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా 2316 కోట్లు ఏది కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి. అందులో హైకోర్టుకి 556 కోట్లు సార్. అందులో షేరు 556 కోట్లు షేర్ ఉంది. అంటే కాంట్రాక్ట్ సంస్థ కోట్ చేసిన ధర 786 కోట్లు, అదనంగా పనుల కింద మనం ఇచ్చేది 138 కోట్లు, వైరింగ్ ప్లంబింగ్ కోసం ఇస్తున్న మొత్తం 556 కోట్లు. చూస్తే మొత్తంగా హైకోర్టుకి అవుతున్న ఖర్చు 1480 కోట్లు. హైకోర్టుకు మాత్రమే. తెలంగాణలో ఇక్కడ పదే పదే మాట్లాడుకున్నాం, ఇక్కడ సచివాలయాన్ని కేవలం 550 నుంచి 600 కోట్లతో గట్టిపడేశారు. అద్భుతమైనటువంటి నిర్మాణం. పార్లమెంటు భవనం 900 కోట్లతో నిర్మించారు కొత్త పార్లమెంటుని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక హైకోర్టుకు మాత్రమే 1480 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ హైకోర్టు తర్వాత ఇంకా చూపించండి సార్. అసెంబ్లీ చూద్దాం. శాశ్వత అసెంబ్లీ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ అంచనా వ్యయం 590 కోట్లు. కాంట్రాక్ట్ సంస్థ కోట్ చేసిన ధర 617 కోట్లు. అదనంగా పన్నుల కింద ఇచ్చే మొత్తం వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి, సంతర్పణ చేసుకోవాలిగా, 107 కోట్లు. వైరింగ్ ప్లంబింగ్ కోసం 2316 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఇది కరెంటు కోసం, ప్లంబింగ్ కోసం, పైపులు వేయడం కోసం, అలారం సిస్టమ్ కోసం, లిఫ్ట్ల కోసం అదనంగా మనమే ఇస్తున్నాం. అది 2316 కోట్లు. అందులో షేర్ ఎంత అయ్యా అంటే అసెంబ్లీకి 424 కోట్లు అసెంబ్లీ కోసం. ఏది కరెంటు వైర్లు రావడానికి. ఈ కరెంటు వైర్లకి ఇస్తున్నారే 424 కోట్లు. ఆల్మోస్ట్ మన సచివాలయం అయిపోతుంది, తెలంగాణ సచివాలయం. ఆల్మోస్ట్ తెలంగాణ సచివాలయం కట్టేయచ్చు సార్. అదేవిధంగా హైకోర్టుకి ఇచ్చినటువంటి 500 కోట్ల 550 కోట్లతో కూడా తెలంగాణ సచివాలయం కట్టుకున్నంత. ఏది వైరింగు ప్లంబింగ్ చేస్తున్నటువంటి ఖర్చు మాత్రమే. మొత్తంగా శాశ్వత అసెంబ్లీ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ ఎంతంటే 1149 కోట్లు. దీనికి నిర్మాణం మొత్తం అయ్యేటటువంటి ఖర్చు 1149 కోట్లతో అసెంబ్లీ కట్టుకుంటున్నాం మనం. ఈ రేట్లతో ఈ దేశంలో ఎక్కడైనా ఏ భవనమైనా కట్టిన చరిత్ర ఉందా? ఏంటి దోపిడీ, ఏంటి రేట్లు?
ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అప్పులు తీసుకొస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలంటే మీరు, నేను, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తరాలు. ఎన్ని అప్పులు చేశారు ఇప్పటి వరకు? అక్కడ పిచ్చి మొక్కలు పీకడానికి, నీళ్ళెత్తి పోయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారు కదా. అది శాశ్వతంగా పూర్తి స్థాయిలో ఎత్తిపోతలంతా అవడానికి 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు అవుతుందంట. ఆ విషయాన్ని పక్కన పెడితే మనం తీసుకొస్తున్నటువంటి డబ్బంతా అప్పుల రూపంలో తీసుకొచ్చి ఆ అప్పుల్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నాము. మన భవిష్యత్తు పైన, మన పిల్లల భవిష్యత్తు పైన చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనులు సరిగా మొదలు పెట్టకుండానే 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కసారి ఆ అప్పుల చిట్ట చదివి వినిపిస్తాను. స్క్రీన్ పైన చూడండి సార్. క్యాపిటల్ ఫైల్స్ ఏ రకంగా ఉందో. రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, KFW జర్మనీ సంస్థ నుంచి 5,000 కోట్లు, అలాగే NABFID నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి 7,500 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ APPFCL నుంచి 1,500 కోట్లు, NABARD నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 7,387 కోట్లు. మొత్తం రాజధాని అప్పు 47,387 కోట్లు. ఇది ఈ విధంగా అప్పులు తీసుకొచ్చి మన నెత్తిన రుద్ది, అప్పులేమో మనం కట్టుకుంటాం, కాంట్రాక్టు సంస్థలకేమో వరాలు కురిపిస్తాం, అత్యధిక ధరలకు పనులు అప్పగించి దోపిడీకి తెరతీస్తాం. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి తంతు. దీనిపైనే మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, KS ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి. KS ప్రసాద్ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఈ దేశంలో ఎక్కడైనా ఏ బిల్డింగ్ అయినా ఈ మధ్య కాలంలో చరిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంటు భవనమైనా చదరపు అడుగు 12,779 రూపాయలతో నిర్మించడం జరిగిందా? ఇది ఇప్పుడు కడుతున్న అమరావతిలో కడుతున్నటువంటి శాశ్వత సచివాలయానికి సంబంధించినటువంటి లెక్కలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సచివాలయం కట్టారు. దానికి చదరపు అడుగుకి 19,183 రూపాయలు అయింది. ముందు సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. సార్ ఈశ్వర్ గారు నమస్తే. అంటే మనం ఇప్పటిదాకా మనం చరిత్రలో ఎవడైనా ఒక కాంట్రాక్టర్కి ఒక ఇల్లు కట్టరాన్ని ఇస్తే వాడు ఒక స్క్వేర్ ఫీట్కి ఒక రేట్ కోట్ చేస్తే నాకు తెలిసాడు బాత్రూంలో పెట్టే సామాన్లకి, ఇంట్లో పెట్టే వైర్లకి, చెత్త చెదారంకి అన్నిటికీ కలిపి వాడు ఒక రేట్ కోట్ చేస్తాడు. కానీ ఇది ఫస్ట్ ఎవర్ టైం వీళ్ళకి నచ్చినట్టుగా, ఎందుకంటే ఇది అమరావతి అన్నది నారాయణ గారి కళల సౌధం. ఆయన కళల సౌధవాన్ని సాకారం చేసుకోవడానికి పీపుల్స్ క్యాపిటల్ అని పేరు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేయొచ్చు దానికి మీరు చెప్తున్న 2,316 కోట్లే ఒక ఉదాహరణ. మీరు చెప్తున్న సోకాల్డ్ లిఫ్ట్లకి, కరెంటు వైర్లకి, ప్లంబింగ్ సామాన్లకి, ఈ చెత్త చెదారంకి ఎక్స్ట్రా డబ్బులు ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు. ఇది ప్రజలకి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రెరాకి సంబంధించిన వాళ్ళందరూ, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ దగ్గర కూర్చుని ఉంటున్నప్పుడు ఇలాంటి చర్చలు మొదలెట్టుకుంటే ప్రభుత్వం మీద నాకు తెలియకుండా ఒక ప్రెషర్ అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా కడుతున్న ప్రతిదానికి ఏ విధంగా కోట్ చేస్తున్నాం, ఇదేంటి ఈ అద్భుతం ఎక్కడి నుంచి సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం బేసిక్ కమ్యూనిటీస్, మీరు నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, అరే బాబు మాకు ఇవన్నీ ఇస్తున్నారు కానీ నాకు జాగ్వార్ కావాలి, లేదంటే ఇంకోటి ఈ ఫిన్లాక్స్ క్యాబుల్ కావాలి, ఇలాంటివన్నీ అంటే ఎక్స్ట్రా నువ్వు వేసుకుని చావని చెప్తున్నాడు. దానికి మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి. ఈ ప్రభుత్వమే ఎక్స్ట్రాలకు ఎందుకు పోతుందో ఫస్ట్ చెప్పమనండి. ఎందుకంటే ఇనీషియల్గా పోనీ ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెలరైపోయి డబ్బులు ఎక్కువ పెంచుకుని వెళ్తున్నారు. కానీ ఇనీషియల్గా మీరు ఏ సామాన్లు వేయడానికి ఒప్పుకున్నారో చెప్పండి ప్రజలకి. ఇప్పుడు మీరు సరదా పడిపోయి జాగ్వార్లు, ఫిన్లాక్స్లు, ఇలాంటి పెద్ద పెద్ద కేబుల్లు, పెద్ద పెద్ద కోట్ చేస్తుంటారు కదా. అసెంబ్లీ అన్నా అదే, హైకోర్టు అన్నా ఏం చీప్ గా కట్టేది కాదు కదా. ఎందుకంటే నేను ఫస్ట్ GADతో కూర్చుని ఎల్ఎన్టీతోనూ, నెక్స్ట్ NCC, ఈ షాపూర్జీ పలంజీ అగ్రిమెంట్స్ చూసుకున్నప్పుడు ఈ 1 to 4 ఉన్న టవర్స్లో ఎమ్యూనిటీస్ అన్ని ఇంక్లూడింగ్ లిఫ్ట్స్, కేబుల్లు, ఈ శానిటరీ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్గా ఈ 2,316 సంబంధించిన ఈ కొత్త లిఫ్ట్ల పథకం ఏంటి, ఈ కొత్త వైర్ల పథకం ఏంటి, కొత్త ప్లంబింగ్ సామాన్ల పథకం ఏంటి, ఇది ఎవరికి అర్థం కావట్లే. ఎందుకు ఈ మ్యాజిక్ చేయవలసి వస్తుంది? అంటే సచివాలయం 1, 2 టవర్లకి 1,763 కోట్లు, సచివాలయం 3, 4 టవర్లకి 1,545 కోట్లు ఇన్క్లూడా అన్ని? నాకు తెలిసిన అవన్నీ ఇంక్లూడ్ అయ్యి కదా. ఎవరైనా అదే కదా ఇస్తారు. అదే కదా. ఫస్ట్ ఇప్పుడు నేనే మీరు ఒక ఎలాంటి వాడిని పిలిచి మీరు నెగోషియేట్ చేస్తారు. కరెంట్ వైర్ కూడా సిమెంట్ వర్క్ కోసం కాదు కదా. అలా కాదు కదా, సిమెంట్ పని అది వేరు కదా. అలా దానికి కాంక్రీట్ మిషన్లు తీసుకొచ్చి సిమెంట్ పోయమని చెప్పలే కదా. NCC 2018కి 25కి వ్యత్యాసాలు ధరలే ఉన్నాయి. ప్రభుత్వం మారిందనా? 124 రాగానే వీళ్ళకి 2 యాంటీనాలు పైకి పెరిగాయి. 47,000 కోట్లు ప్రభుత్వ ప్రపంచ బ్యాంక్
రేట్లు ఏం మారలేదా? సిమెంటు, ఇసుక అయితే ఫ్రీయే కదా సార్. స్టీల్, ఇప్పుడు సిమెంట్ పెరిగింది, డీజిల్. అలా కదండి, సిమెంట్ పెరిగింది, ఇసుక పెరిగింది, ఇవన్నీ చెప్పడానికి మాకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కావాలి కదా. ఇసుక ఫ్రీ, మీరే వచ్చారు, మళ్ళీ ఫ్రీ మీరే చెప్పారు మా ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుందని. ఎలాంటి వాడి లారీలు ట్రాక్టర్లు లేవు ఎత్తుకుని రావడానికి? ఉన్నాయి పక్కనే, పక్కనే కరకట్ట మంచి. అవును. సో ఇక లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తవ్వేస్తేనే 100 కోట్లు గ్రీన్ ట్రిబ్యునల్కి డబ్బులు పెనాల్టీ కట్టారు. ఎలాంటి కూడా ఇంకొంచెం ఎక్కువ కడితే ఇంకో 100 కోట్లు కట్టండి, దాని బదులు 2316 కోట్లు తగలబెట్టవలసిన దౌర్భాగ్యం లేదు కదా. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దోపిడీకి తెరలేపారు. 47,000 కోట్లు పూచీకత్తుతో ఒప్పిస్తున్నారంటే అది గ్రాంట్ కాదు బాబు, మన అత్త మీద పెనుభారం. మీరు ఎందాక చూపించారు చూడండి, ఏషియన్ మర్కంటైల్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, నెక్స్ట్ జర్మనీ కొలాబరేషన్ ఒకటి, ఏపీ, ఇవన్నీ ఇస్తున్నవన్నీ కలిపి 47,350 కోట్లు. ఈ 47,350 కోట్లు మీరు ఏం కట్టిపోతారో మాకు తెలియదు, కానీ వరల్డ్ బ్యాంక్ వాడు 5 సంవత్సరాలు ఎంత ఇచ్చాడో, ఎన్ఐడిబి వాడు ఏమి ఇచ్చాడో ఇవన్నీ పెట్టుకుని ఈ డబ్బులు మేమే ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో అప్పు తీర్చవలసింది ప్రజలు. ఈ కళల సౌదాన్ని నిజంగా మీరు అనుకున్నప్పుడు మీకు మళ్ళీ తెక్కరేగి ఇది టెంపరీ భవనాలు అనుకున్నారు అనుకోండి, మళ్ళీ మేము వాడికి చెప్పుకొని సావాలి. గతంలో మేము ఏదో రామకృష్ణ అనుకుని కాలువ చేయి కూడా తీసుకోవడానికి గతంలో 3,000 కోట్లు ఇచ్చారు, 1,500 కోట్లు డ్రైనేజ్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో, 1,500 కోట్లతో ఓ సచివాలయం, సెక్రటరియట్ అన్నీ 3 కట్టేశారు అనుకున్నాం. ఇప్పుడు ఈ లెక్కలు చెప్తుంటే గుండె ఆగిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద సచివాలయం కట్టిన దానికి మీరు చెప్పిన 500 కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వం చాలా క్రిస్టల్ క్లియర్గా 1,500 కోట్లు 3 శాశ్వత భవనాలు వస్తాయని ఇచ్చారు. అవును, కరెక్ట్. మేము కట్టిన పార్లమెంట్కి ధీటుగా ఇంచుమించి సచివాలయం కట్టుకున్న 500 కోట్లు దాటదని ఆ రోజు 1,500 కోట్లలో ఒక హైకోర్టుకు కానీ సచివాలయానికి కానీ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీ అసెంబ్లీ భవనాలు టెంపరీ బిల్డింగ్స్ అలా కాదండి. మనకు అప్పనంగా రూపాయి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడకుండా వచ్చిన 1,500 కోట్లతో కట్టిన 3 భవనాలు టెంపరీ అనేసి ఈ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి కట్టుకుంటే ఏం చేయాలి? ఇక్కడ రెండోది, ఎవడైనా సరే నా ల్యాండ్ నేను డెవలప్మెంట్కి ఇస్తే ఆ కంపలు కొట్టుకోవాలి, నీళ్ళు తోడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎలాంటి వాడికే కాంట్రాక్ట్ ఇచ్చారు, నీళ్ళు ఆడు తోడుకుంటారు, మా నారాయణ గారు తోడుతాడా? కాదు సార్, ఇప్పుడు ఆరు కట్టిన బిల్డింగే సగం తగలటి చచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి మనలం అనమాట. ఆ నీళ్ళు ఆడు తోడుకుని బిల్డింగ్ కడతారా, లేకపోతే నీళ్ళు నారాయణ గారు తోడితే ఆడు బిల్డింగ్ కడతారా? ఎవరు పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళే అంతా. ఈ నారాయణ గారు ఎందుకు ఈ లక్ష్మీపతి చేస్తాడు నాకు అర్థం కాదు. నీళ్ళు తోడుతాను, కంపలు కొడతానని ఉంటా అంటే టెండర్లు వెళ్ళడం, కంపలు కొట్టడానికి నీళ్ళు ఇవ్వడానికి ఎందుకు ఇస్తాను? ప్రజలు తెలుసుకోండి ఈ విషయం. ఖచ్చితంగా ఎలాంటి వాడు నేను నీళ్ళు తోడని ఏమన్నా మాకు అఫీషియల్గా ఇచ్చాడంటే చెప్పమన్నాడు సార్. ఇదేంటి సార్ ఇలా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయకుండా ఆయన కడతాడండి అలా డైఫ్రమ్ వాళ్ళు కట్టినట్టు. అది ఎక్కడికి వెళ్ళినా రాయి తగలట్లేదట, కింద భూమిలోకి ఎంత లోతుకి వెళ్ళినా సరే. ఇప్పుడు ఉదాహరణకి ఇలాంటి మొన్న వచ్చిన ఆ 14 లక్షల క్యూసెక్కులు లాంటిది ఏమైనా కృష్ణానదికి మళ్ళీ తగిలితే సింక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. పోనీ ఇవన్నీ వద్దు సార్, శాశ్వత రాజధాని అమరావతి గజెట్ ఎందుకు తీయారు మీరు? మాకెందుకు చెప్పలు? శాశ్వత రాజధాని అమరావతి గజెట్ తీయండి, కట్టండి, ఎవరు సరదాడు పడతాడు. వరకు లేదు. ఏది పార్లమెంట్ 2వ తారీఖు కూడా సభకు నమస్కారం మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నాయి, ఈ మధ్యలో వడబుల్లి పెడతారు. వస్తుందా ఈ సమావేశాలకి అయితే రాదు, లేనట్టే. ఏంటి కేంద్రంలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కనీసం అప్పుడు భాగస్వామి, ఇప్పుడు భాగస్వామి. ఉత్తుత్తి బ్యాంక్ అంటారు ఇది. నీకు కేవలం అధికారం కావాలా? మీకు జీవితం ఎలా ఉంటుందంటే సార్, చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఉన్నటువంటి ఎంపీల సంఖ్య చాలా కీలకం కదా సార్ ఈరోజు. ఎవరికండి కీలకం? 11 స్థానాలకు రాజ్యసభ పార్లమెంట్కి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాంపన్సేట్ చేసి పడేసారు. వెళ్తేటో దూరుకోండి సార్, ఇది ఉత్తిత్తి బ్యాంక్ అని. మీకు 2 విషయాలు చెప్తాను. గతంలో బెయిల్ కూడా నీడ్ టు గెట్ ఎ బెయిల్ ఆన్ మెరిసీ ఆర్ మెరిట్స్ అని అడిగితే మెరిసీయే. ఇక్కడ కూడా అధికారం కావాలా లేదంటే రాష్ట్ర ప్రయోజనాలు కావాలంటే అధికారమే కావాలన్నారు, ఇలాగే ఉంటుంది. అంచేత మీకు అధికారమే పరమావధి అనుకున్న ఈ ప్రభుత్వానికి శాశ్వతంగా భవనాలు నిర్మిస్తాను అన్న అభూత కల్పనలో మొబలైజేషన్స్ అడ్వాన్స్ రూపంలోనూ, తర్వాత అనవసరంగా ఈ 2,316 కోట్లు ఏదైతే అనవసరంగా ఎలా ఏంటి శానిటరీ దీనికి, లిఫ్ట్లకి, కరెంట్ వైర్లు అన్నది ప్రత్యక్ష దోపిడీ. ఇందులో నో సెకండ్ థాట్, నో కాంట్రవర్సీ. ఈ క్యాపిటల్ ఫైల్స్ అక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఏది పడితే అది రాస్తుంటే 2 నిమిషాలు క్రిస్టల్ క్లియర్గా జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు ఎవడను? తర్వాత ఇన్ని జరుగుతున్నాయి కదా సార్. ప్రజావాద్యం, ప్రజాధనం దుర్వినియోగం జరగబడుతుంది ప్రజాస్వామ్యంలో, ఎవడో ఎందుకు పిల్లేయట్లేదు సార్ దీని మీద? కరెక్ట్. ఇది ఖచ్చితంగా ఇది ప్రజావాద్యం వేయవలసిందే కదా సార్. ఇంత డబ్బులు ఇంత ఫినామినల్గా దుర్వినియోగపరుస్తుంటే మొబలైజేషన్ అడ్వాన్స్ రూపంలోనూ, తర్వాత చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు ఇచ్చిన కాంట్రాక్టర్కే మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ లిఫ్ట్ కట్టు, మళ్ళీ తొక్క కట్టు, తోటకూర కట్టు అంటే మళ్ళీ ఇప్పుడు 3సారి కనుక కర్మకాల ప్రభుత్వం వస్తే అల్లప్పుడు మీరు కాంట్రాక్ట్లో కాంక్రీట్ వేసిన దానికి 10 రూపాయలు తక్కువ తీసుకున్నారని మళ్ళీ రీటెండర్ పిలిచి మళ్ళీ ఏలకే కాంట్రాక్ట్ ఇచ్చి కాంక్రీట్కి కూడా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చేలా ఉన్నారు. ఇది ఎక్కడంటే నాకు అర్థం కావట్లేదు. రైట్.
ఎస్ ఒక పక్కనేమో వీళ్ళు అలకేట్ చేసిన డబ్బులకి ఇక్కడ 3-4 సచివాలయాలు కట్టుకోవచ్చు రైట్. ఒక్కొక్క టవర్కిను. ఇక్కడేమో పార్లమెంట్ శాశ్వత భవనం కట్టుకుని శుభ్రం కలకలాడుతూ మీరు చెప్పిన ఎవరికి ఉపయోగపడిన రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడిన ఎంపీలు అందరూ అక్కడ కూర్చుని సమాధానాలు చెప్తున్నారు కదా అక్కడ కూర్చుని. ఇది మళ్ళీ డ్రగ్స్ తీసుకుని మరీ వెళ్తున్నారు దేవాలయం నడడానికి. మరి అలాంటివన్నీ మాట్లాడకుండా ఇవేంటండి నాకు అర్థం కదా. రైట్. డ్రగ్స్ అంశం కూడా మాట్లాడదానండి. దాన్ని కనుమరుగు చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఆ టాపిక్ రాకుండా ఉండడం కోసం వాళ్ళు చాలా 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 మోడస్ ఆఫ్ ఆపరెండి ఒకటే, ఇంకా నివారణ ఒకటి ఉంది అన్ని రోగాలకు ఒకటి అని, అది వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. చేసేసారు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ లో ఉంది. Right. మీకు ఇది మాట చెప్తున్నాను సార్, క్యాపిటల్ అనే పేరు పెట్టి మన సెంటిమెంట్ని రెచ్చగొట్టి అక్కడికి ఏదో మీకు నాకు ఇప్పుడు మనం ఈ విధంగా మాడితే అమరావతి ద్రోహులు అని ముద్రేస్తారు. ఎందుకు ద్రోహులను ముద్రేస్తున్నారు? అసలు ఈ డబ్బులు మీరు నేను కడుతున్న ట్యాక్సుల నుంచి వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నప్పుడు Yes. ఎక్స్చెక్కర్కి ఎవరు సమాధానం చెప్తారని కదా ఆక్రందన. ఈ సమాధానం చెప్పాల్సింది అకౌంటబిలిటీ వాళ్ళ దగ్గర లేనప్పుడు అకౌంటబిలిటీ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం. అందుకే వాళ్ళు సుబ్బారెడ్డి గారు ఏంది ఈ అప్పులేంది మాకు జరుగుతున్న పంచాయతీ అని అడిగారు. కరెక్ట్. ఎస్ వెంకటరెడ్డి గారు, పోలవరం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఏటీఎం ఏటీఎం అని మోడీ గారు ఇట్లా అన్నారు. అంటే కార్డు పెట్టడం ఇట్లా లాగడం, కార్డు పెట్టడం లాగడం. ఇది ఎవరు చెప్పారు? మోడీ గారు చెప్పారు. ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే కరప్షన్కు అమరావతి కామధేనువులా మారిందా? ఎంత పిండుకుంటే అంత వస్తుందా ఈయనకి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అసలు చంద్రబాబు నాయుడు కరప్షన్ చేయకపోతే మీరు డిబేట్ పెట్టాలి, కానీ చేయలేదు అంటే మనం డిబేట్ పెట్టాలి. ఇప్పుడు 2 ఎకరాల్లో ఇద్దరు చెల్లెళ్ళు అక్కలు కాదు, ఇద్దరు, ఈయన తమ్ముడు, ఈయన మొత్తం 4 పిల్లలు, అంటే అరెకరం నుంచి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి పాలు అమ్మో లేదంటే హెరిటేజ్లో మజ్జిగ ప్యాకెట్లు అమ్మో సంపాదించాడా? ఇంక వేరే వ్యాపారం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఇది కాకుండా అందరూ ఏదో ఇప్పుడు హెరిటేజ్ లాంటిలో ఈ హెరిటేజ్ లాంటి చిన్న చిన్న ఫ్రెష్లు పెట్టుకున్న వాళ్ళందరూ, లేదంటే హెరిటేజ్ లాంటి చిన్న చిన్న పాల వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళందరికీ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయా? మరి ఆడి నుంచి వచ్చింది నేను చెప్పలా, తెహల్కా చెప్పింది. తెహల్కా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరుల జాబితాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడని చెప్పి తెహల్కా చెప్పింది. పిల్లనిచ్చిన మామ చెప్పాడు స్వయంగా, చంద్రబాబుని మించిన అవినీతి కోరు దగా కోరు ఇంకోటి లేడు, నా పక్కన చేర్చుకొని నేను తప్పు చేశాను. మరి కొత్తగా మళ్ళీ దీని గురించి డిస్కషన్ ఏముంది? మనం కాకపోతే డిస్కషన్ చేయాలి. ఎందుకంటే నా క్యాపిటల్ నా ఇష్టము, లేదంటే నా క్యాపిటల్ నా కరప్షన్ అన్నాడు కదా. అసలు అమరావతి అనేది స్టార్ట్ చేసే దగ్గర నుంచే ఈ అవినీతికి శ్రీకారం చుట్టాడు. ఎందుకు? శుభ్రంగా విజయవాడ ఉంది, శుభ్రంగా గుంటూరు ఉంది. ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేసింది ఏంటి? విజయవాడ కేంద్రంగా రాజధాని. దాని తర్వాత రామోజీరావు చెప్పాడు అమరావతి పెట్టమని చెప్పి, రామోజీరావు గారి చెప్పాడని చెప్పి అమరావతిని పెడుతున్నామని చెప్పి 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయినప్పుడే అమరావతికి శ్రీకారం చుట్టినట్టు అయింది. ఎందుకు? ప్రకటనే ఒక అవినీతికి శ్రీకారం. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్, మళ్ళీ రింగ్ రోడ్డు కడతామని చెప్పి అటు ఇటు అలైన్మెంట్లు మార్చడం, అసైన్డ్ భూములు తీసుకోవటం, ఏదైతే కాంట్రాక్టర్లకి అప్పుడే దోచిపెడతాం 2014-19 మధ్య దోచిపెట్టింది మీకు గుర్తుందో లేదు, శంకుస్థాపన మీద శంకుస్థాపన చేసేవాడు, దోపిడీ కదండి. దాని తర్వాత మాస్టర్ ప్లాన్ అని చెప్పి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం అని చెప్పి మళ్ళీ అదొక స్కాము. ఇట్లా వరుసగా అన్ని స్కాములే కదా. కాకపోతే స్కాములను మించిన స్కాములు చేస్తున్నాడు. ఇప్పుడు క్యాపిటల్ కరప్షన్ ఫైల్స్ అని పెట్టాలి మనం. అమరావతి ఫైల్స్ కేర్ ఆఫ్ కరప్షన్ ఫైల్స్, అంటే క్యాపిటల్ ఫైల్స్ కేర్ ఆఫ్ కరప్షన్ ఫైల్స్ అని పెట్టాలి, లేదంటే క్యాపిటల్ కరప్షన్ ఫైల్స్ పెట్టాలి. ఎందుకంటే ఏది ముట్టుకున్నా కరప్షనే. ఎందుకు ఏది ముట్టుకున్నా నేను కరప్షనే అంటున్నా అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అప్పచెప్పారు? షాపూర్జీ, పల్లంజీ, లేదంటే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఎలక్షన్ పనులు చూసారో, లేదంటే ఎలక్షన్లకు సంబంధించి ఏమైనా అప్పచెబుతారు చూడండి, అంటే వీళ్ళకి ఎలక్షన్ ఫండ్ వాళ్ళకి ఎవరికి? చూడండి, నారా లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్కి అత్యంత సన్నిహితుడైన ఎం వెంకట్రావు, ఎంవీఆర్ ఇన్ఫ్రా సంస్థ, దీనికి ఒక 796 కోట్లు కాంట్రాక్టు. చంద్రబాబు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లేని కృష్ణకి చెందిన బిఎస్సిపిఎల్ సంస్థకు ఒక 779 కోట్లు విలువైన పనులు. అలానే లోకేష్కి ఆప్తుడు కనకమేడల వరప్రసాద్ కేవీఎంపీ ప్రాజెక్ట్స్ 429.23 కోట్లు. జాయింట్ వెంచర్స్గా ఏర్పడిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్ కె రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థకి 309 కోట్లు. ఎన్సీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏవి రంగరాజు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, ఆయనకి 6,910 కోట్ల పనులు. టీడీపీకి తెలుసు కదా బాగా ఊదేటటువంటి ఈనాడు కిరణ్, అలా సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల్ రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి 6,031 కోట్లు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావు చెందిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఒక 7,498 కోట్లు. మరి ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు బినామీలకి, బంధువులకి ఎలక్షన్లో ఫండ్లు ఇచ్చిన వాళ్ళకి. నారా లోకేష్కి మంగళగిరిలో ఎలక్షన్ చూసుకున్నటువంటి ఎవరైతే కనకమేడల వరప్రసాద్, ఎక్కడెక్కడ పనులు అవి? అమరావతిలో సార్ నేను చెప్పేది, ఓన్లీ అమరావతిలో నేను చెప్పే పనులు. ఇంకేడ జరుగుతున్నాయని
ఇంక ఆడ ఏ కాంట్రాక్ట్ ఇచ్చారు వచ్చింది అమరావతిలో. అమరావతికి సంబంధించిన దాంట్లో మొత్తంగా చూస్తే చూడండి, మొత్తం 7,298 కోట్లు, 7,000 కోట్లు, 6,000 కోట్లు, 6,900 కోట్లు, 1,427 కోట్లు, 796 కోట్లు, 779 కోట్లు, 429 కోట్లు, 309 కోట్లు. మొత్తం కాంట్రాక్ట్లు ఇవ్వడము, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడము, పనులు జరిగినా జరగకపోయినా డబ్బులు మాత్రం చేతులు మారుతుంటాయి. అట్లా అదే ఎందుకు అంత పనులు అయితే లేవు కదా ఇప్పుడు అక్కడ. ఇది క్లియర్ గా కనపడుతుంది కదా. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ కట్టాడు, అంతకుముందు 3 కట్టారు టెంపరీ బిల్డింగ్లు. దాంట్లో తాత్కాలిక సచివాలయంలో అవినీతి జరిగింది, ఏదైతే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, మళ్ళీ వర్షం వస్తే నీళ్ళు గారిపోయి కట్టింది కూడా అద్భుతమైన కట్టడాలు కాదు. మళ్ళీ మొన్న మధ్య ఒక బిల్డింగ్ కట్టారు, ఏంటంటే దాని పేరు ఏదైతే సిఆర్డిఐ బిల్డింగ్. అవును, ఆ సిఆర్డిఐ బిల్డింగ్ బాలేదా? చెప్తాను సార్, చాలా బాగుంది. ఎంత అద్భుతంగా అంటే ఎంత దోపిడీ జరిగిందో ప్రజలకు కూడా తెలియాలి కదా. ఆ సిఆర్డిఐ బిల్డింగ్ అమరావతిలో 3,07,306 చదరపు అడుగుల్లో కట్టారు. దాని కాస్ట్ 257 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్లో 12 అంతస్తుల్లో ఏదైతే 3,76,000 చదరపు అడుగుల్లో ది డెక్ అనేటటువంటి ఒక బిల్డింగ్ కట్టారు. నౌకాకారంలో ఉంటుంది. దాని ఖర్చు 87 కోట్లు. 87 కోట్లతో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3,76,000 చదరపు అడుగుల్లో ది డెక్ బిల్డింగ్ కడితే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఐ బిల్డింగ్ అంతకంటే తక్కువ చదరపు అడుగులు, కేవలం 3,07,320 చదరపు, అంటే 70,000 చదరపు అడుగులు తక్కువ. కాస్ట్ చూడండి, అక్కడ 87 కోట్లు అయితే ఇక్కడ 257 కోట్లు అయింది. ఎంత అయింది? దాదాపు 3 రెట్లు ఎక్కువ. అంటే 90 కోట్లు అది వేసుకుంటే ఈ 9 మూళ్ళు 270 కోట్లు, దాదాపు 257 అంటే 270 కోట్లు నియర్లీ. మరి ఎంత దోపిడీ జరిగింది ఇక్కడ అర్థం కావట్లేదా? అదే మీరు అన్న నౌకాకారంలో బిల్డింగ్ లో జార్జియా యూనివర్సిటీ పెట్టారు, బెల్ ఐటీ ఆఫీస్ పెట్టారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ ఆఫీస్ ఇప్పుడు ఇదే జగన్ గారు కట్టినటువంటి ఇది డెక్ బిల్డింగ్ లో. రెండో అంశం వచ్చేటప్పటికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నటువంటి ఈ సచివాలయాలు, దీనికి సంబంధించి మన పక్క రాష్ట్రం హైదరాబాద్లో కొత్త నూతన సచివాలయం చాలా అద్భుతంగా కట్టారు కదా. దానికైన ఖర్చు అంతా 600 కోట్లు. 600 కోట్లతో తెలంగాణలో అత్యాధునిక అంగులతో సచివాలయం కట్టారు. 970 కోట్లతో భారత పార్లమెంట్ నూతన భవనం కట్టారు. కానీ ఏడేమో ఈయన సచివాలయం ఏదైతే దాని జిఏడి టవర్లకే 8,000 కోట్లు అంట. మరి ఇక్కడ ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా మీకు బాగా ఇది మన ప్రజలు కూడా గమనించాల్సిన అంశం, ఒక్కొక్క మెడికల్ కాలేజీని 500 కోట్లు పెట్టి, అంటే 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 8,480 కోట్లు సార్ దాని ఖర్చు. ఎంత సేఫ్టీ తెలుసు అది మీకు? 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్, 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజ్, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు, ల్యాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీటీవీ. మొత్తంగా చూస్తే 13 లక్షల చదరపు అడుగులు అయిన ఖర్చు 500 కోట్లు. అందులో సగమే అంటే 3,846 రూపాయలు. జగన్ గారు ఒక మెడికల్ కాలేజీని చదరపు అడుగు చూస్తే బిల్డింగ్ ఎంత బాగున్నాయి చూసారు కదా. మొత్తం 13 లక్షల చదరపు అడుగులు. ఒక్క జిల్లాకు వచ్చి 13 లక్షల చదరపు అడుగులు, మొత్తంగా 2,21,00,000 చదరపు అడుగులు మెడికల్ కాలేజీలు మొత్తం చూసుకుంటే అయిన ఖర్చు, అయ్యే ఖర్చు 8,480 కోట్లు. చదరపు అడుగు 3,486 రూపాయలు. మరి ఎంత దోపిడీ జరుగుతుంది ఇక్కడ? సరే, ఇదన్నిటికంటే మీ అందరికి బాగా తెలుసు ఏదైతే బుర్జ్ ఖలీఫా అంటాం మనం. ఇది ప్రపంచంలోనే అత్యంత బిల్డింగ్, 163 ఫ్లోర్లు ఉంటుంది, 163 అంతస్తులు, 2,717 అడుగులు. దానికైన ఖర్చు $1.5 బిలియన్, అంటే కేవలం 12,500 కోట్లు. 12,500 కోట్లు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సచివాలయం ఏదైతే సచివాలయం ఎంత? 8,339 కోట్లు, అసెంబ్లీ 1,149 కోట్లు, హైకోర్టు 1,480 కోట్లు, మొత్తంగా 11,000 కోట్లు. ఏది ఇంకది పూర్తి కాల. ఇది 11, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. బుర్జ్ ఖలీఫా వచ్చేసింది. ఏది సచివాలయం? ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాంట్రాక్టులు 11,000 కోట్లు, బుర్జ్ ఖలీఫా 12,500 కోట్లు. అదేమో 163 ఫ్లోర్లు, లగ్జరీ హోటళ్లు, ఏదైతే కార్పొరేట్ హోటల్, 900 అపార్ట్మెంట్లు, ఏదైతే షూటింగ్ షాపింగ్ మాల్స్ ఎన్ని ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇక్కడ దోపిడీ జరుగుతుందో ఇక్కడ అర్థం కావట్లేదా? రెండోది వచ్చేటప్పటికి అసలు ఈ బిల్డింగ్లు వదిలేద్దాం. వరద ముంపు నివారణ అని చెప్పి ఏదైతే అమరావతిలో వరద వచ్చింది మునిగిపోకుండా చేయాలంటే కొండవీటి వాక్ ఒక 450 కోట్లు అవుతాయి, మిగిలిన అన్ని కలిపి 8,014 కోట్లు అవుతాయి. అంటే మొత్తంగా 8,500 కోట్లు ఏది వరద ముంపుకి. మళ్ళీ మొన్న నారాయణ గారు పిచ్చి మొక్కలు ఇప్పుడు ఇన్ని ఎకరాల్లోనే బీకాము, ఇంత ఖర్చు అయిందని చెప్పారు కదా. ఆ పిచ్చి మొక్కలు పీకటానికి, ఏదైతే నీళ్ళు ఎత్తి తోడిపోయడానికి ఈ 5 సంవత్సరాలకి దానికి అయ్యేటటువంటి ఖర్చు 3,000 కోట్లు. అదొక 8,000 కోట్లు, వరద ముంపు నివారణకి 8,500 కోట్లు, ఇది ఒక 3,000 కోట్లు. బుర్జ్ ఖలీఫా కట్టచ్చు.
బుర్జ్ ఖలీఫా కట్టేశారు మళ్ళీ అదే 11,500 కోట్లు. అసలు ఈ బిల్డింగ్ వదిలేసినా అంటే చంద్రబాబు నాయుడు ముంపు నివారణ డబ్బులతోనే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు అయిపోతాయి. 17 మెడికల్ కాలేజీలు ముంపు నివారణతో అయిపోతాయి. ఓకే, బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్ కట్టొచ్చు. మీరు అన్నది డెక్ బిల్డింగ్లు ఎన్ని కట్టొచ్చు? అది 100 కోట్ల లోపే. మీరు అన్నట్టు 80 బిల్డింగ్లు కట్టొచ్చు ఈ డెక్ లాంటి. రైట్, 80 బిల్డింగ్లు సార్ ఈ డెక్ లాంటి నౌకాకారంలో 80 బిల్డింగ్లు 80 బిల్డింగ్లు కట్టొచ్చు. 80 కాదు 100 బిల్డింగ్లు కట్టొచ్చు. 89 కోట్లు అది. 87 కోట్లు అయింది ఖర్చు కూడా 12 అంతస్తులతో. మరి ఇది ఎంత డోపిడీ! ఎప్స్టీన్ ఫైల్స్ కంటే దారుణం ఈ క్యాపిటల్ కరప్షన్ ఫైల్స్. రైట్. సో ఇది ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. బుర్జ్ ఖలీఫా అనుకోండి 120 పోల్లు అవి వీళ్ళు కట్టుకుంటున్న 50 టవర్లు కూడా అందులో వచ్చిగా ఇంకా అందరికి కూడా క్వార్టర్స్ వచ్చేస్తాయి. అది అసలు రాజధాని అయిపోయింది కదా, రాజధాని అయిపోయింది. కానీ ఇక్కడ ముంపు నివారణ దాని పక్కన పెట్టి ఆడో నాగార్జున ఇంకోటి దగ్గర ఆ బిల్డింగ్ కట్టేస్తే రాజధాని నిర్మాణం అయిపోయింది. కానీ దోపిడీ కోసం చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఏంది, అప్పులు తెచ్చి మరీ దోపిడీ. మన దగ్గర పెద్ద నిలవండి దోచేస్తున్నారంటే అదొక లెక్క. నిలవలేదు. మనం రోజు ఖర్చులు కూడా అడుక్కుంటున్నాం. నేను చెప్పలే, వాళ్ళే చెప్పారు కదా, రోజు ఖర్చులు కూడా అడుక్కుంటున్న పరిస్థితి. కానీ వాళ్ళకి చెప్పాను కదా, ఇందాక లిస్టు చదివాను కదా, టీడీపీకి సంబంధించి కాంట్రాక్ట్లు ఇచ్చిన టీడీపీ బినామీలని వాళ్ళకు దోచిపెట్టడం కోసం ఏదైతే ఈ విధంగా రాష్ట్ర ప్రజల సంపదని వాళ్ళకు దోచిపెడుతున్నారనడానికి ఇది నిదర్శనం. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, రిషికొండలో పర్యాటక శాఖ భవనాలని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 400 నుంచి 450 కోట్లతో గడితే ఇదేదో పెద్ద దోపిడీ జరిగిపోయిందని ఇంత ఖర్చు పెట్టారా అని అడిగారు. ఇప్పుడు 12,779 రూపాయలు ఒక చదరపు అడుగుకి ఖర్చు పెట్టి సచివాలయము హైకోర్టు భవనాలు కడుతున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు 400 నుంచి 450 కోట్లతో కట్టింది అవినీతి అవుతుందా? ఇది అవినీతి అవుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలన్న కేశవ ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి సాయంత్రం. సార్, ఇప్పుడు ఏదైనా సరే ఒక రోడ్ వేయడానికి కానీ, ఒక బిల్డింగ్ కట్టడానికి కానీ ఒక ఎస్ఎస్ఆర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది సార్. అంటే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అనేది ఒకటి ఉంటుంది. అది మీరు ఏ క్లాసిఫైడ్ మేనర్లో కట్టినా కానీ ఆ ఎస్ఎస్ఆర్కి లోబడే ఉంటుంది. ఎస్ఎస్ఆర్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అంటే దీని ఆధారంగానే భారతదేశంలో ఎక్కడ కట్టినా కానీ ఆ బిల్డింగ్ ఎస్టిమేషన్స్ తయారు చేసేటువంటి ఒక నామ్స్ అని ఎస్ఎస్ఆర్ అంటారు, స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అంటారు. అది ఇంజనీరింగ్ ప్రక్రియలో అది అంటారు. అంటే చంద్రబాబు ప్రక్రియ కదా, అది ఇంజనీరింగ్ ప్రక్రియ. సార్, ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ వేసేటప్పుడు సార్ మామూలుగా జంగిల్ క్లియరెన్స్ కానించి, అంటే ఒక ఎస్టిమేషన్ ఒక ఇంజనీర్ ఎట్టేస్తారంటే, నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా చెప్తున్నాను సార్, ఎస్టిమేషన్ వేసేటప్పుడు జంగిల్ క్లియరెన్స్ కానించి ఆ సైట్ని చదరం చేసేటప్పుడు దగ్గర నుంచి ఆ సైట్ని కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వానికి కానీ లేకుంటే ఒక వ్యక్తికి కానీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసే వరకు చేసేటువంటి ప్రక్రియ కన్స్ట్రక్షన్. దానికి ఒక ఎస్టిమేషన్ వేస్తారు. ఈ ఎస్టిమేషన్స్ ఫౌండేషన్కి సపరేట్గా, అదేవిధంగా సూపర్ స్ట్రక్చర్కి సపరేట్గా, అదేవిధంగా దాంట్లో ఉండే ఎమ్యూనిటీస్కి సపరేట్గా, వైరింగ్కి సపరేట్గా, ప్లంబింగ్కి సపరేట్గా, పెయింటింగ్కి సపరేట్గా ఎయిర్ సార్. టోటల్గా అన్నీ కలిసే ఒక బిల్డింగ్కి కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. అన్ని కలిపి లాస్ట్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత అవుతుంది, ఎంత ఆల్ ఎమ్యూనిటీస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ మనకి కీ చేతికి ఇవ్వాలి. ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ పరిభాషలో జరిగేటువంటిది. ఈ రోజు ఎట్లున్నదంటే సార్, ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, అంటే నేను అధికారులను ప్రశ్నించట్లేదు సార్, అధికారులు పాపం ఏం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మీకేం తెలియదు అంటాడు చంద్రబాబు. ఏ అధికారి ఏదైనా సరే ఇటు కాదు ఇటు అన్నామంటే మీరు చూశారు సార్, ఇవి మన అమ్మఒడి ఇది గ్యాస్ సిలిండర్స్కి సార్, గ్యాస్ సిలిండర్స్కి మనం ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ తీసేసుకుంటున్నారు, మళ్ళీ అది మనం డబ్బులు తిరిగి వాళ్ళు కడుతున్నారు, మనకి కట్టట్లేదని చెప్పి ఒక మంత్రి కొలుసు పార్థసారథి గారు చెప్తున్నాడు. ఆయన ఎంత భయభక్తులతో ఎంత ఇరిగినపడినట్టుగా మనకు కనపడుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి కనపడలేదు. అంటే ఆ విధమైనటువంటి ఒక భ్రమలో ఉన్నారు పాపం అధికారులు. నేను ప్రశ్నించట్లేదు సార్. ఈ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్కి ఏం లేదు సార్, వీళ్ళిద్దరే కూర్చొని తయారు చేస్తున్నారు సార్. అవి ఇంకా కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పాత్ర ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే సార్ మత్తులో ఉన్నారు సార్, కొకైన్ తీసుకున్న మత్తులో ఉన్నారు. ఈ మత్తులో ఈ యొక్క ఎస్టిమేషన్స్ చేస్తున్నట్టున్నదే కానీ ఇది నిజంగా ఎస్టిమేషన్స్ చేసే మాదిరిగా లేదు. ఇప్పుడు చూడండి సార్, హైకోర్టుకి ఒక అంచనా వేశారు సార్, ప్రభుత్వం అంచనా వేసింది 752 కోట్ల రూపాయలు ప్రభుత్వం అధికారులు అంచనా వేశారు. సరే, దానికి ఆ ఎస్టిమేషన్స్ కట్టలేమని చెప్పినది 5% ఎక్సెస్ ఇవ్వడం అనేది కాంట్రాక్ట్లో యాక్సెప్టబుల్ పాయింటే, నేను కాదన్ను. అది 786.05 కోట్లకి పోయింది.
ఆడకాడికి నేను ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా. ఆ తర్వాత ఎక్స్ట్రా అంటూ 538 కోట్లు పెట్టున్నారు సార్. అది ఏంటి సార్ ఎక్స్ట్రా అంటే? అది ఏంది ఎక్స్ట్రా? కరెంట్ పనులు, కరెంటు పనులు కాదు సార్, అది కరెంటు పనులు కాదు. కరెంటు పనులకి 556,000 కోట్లు అది కాకుండా ఎక్స్ట్రా ఏం పెట్టారు? ఎక్స్ట్రా అనేది ఒక 53 కోట్లకి ఎక్స్ట్రా అని పెట్టున్నారు. అది పన్నులు ఏదో వాళ్ళకి పనులు. అది ఎక్స్ట్రా అంటే ఏంది? దానికి అసలు ఆ కాలం ఏంది అనేది అర్థం కావట్లేదు. ఎక్స్ట్రా అంటే అది దాంట్లో ఎస్టిమేషన్స్ ఎక్స్ట్రా అనేది నేను వరకు వినలేదు సార్. ఎక్స్ట్రా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఇది ఎట్టుందండి సార్, మీకు మళ్ళా ఒక జోక్ చెప్పాలి సార్, ప్లీజ్ సార్, తప్పదు సార్. ఇప్పుడు ఎస్టిమేషన్ వేసేసారు సార్, ఏదో 752 కోట్లకి ఈ హైకోర్టు భవనానికి ఎస్టిమేషన్ వేశారు సార్. ఆ తర్వాత దాన్ని ఎక్స్ట్రా అంటూ 786 కోట్లు చేశారు సార్. మళ్ళీ ఎక్స్ట్రా వేస్తూ 58 కోట్లు అన్నారు సార్. ఈ ఎక్స్ట్రా ఏందని అడిగామంటే ఒక సినిమాలో అవుతుంది, సెందులు అరటిపండు ఒకటి సార్, తమిళ మూవీ ఒకటి, సెందులు వాడపడం అని. ఒకడు వచ్చి ఒకతను వచ్చి రెండు అరటిపండ్లు తీసుకుంటామని చెప్పి 2 రూపాయలు ఇస్తాడు. 2 అరటిపండ్లు కొనుక్కుంటాడు, ఒక అరటిపండు తినేస్తాడు, ఒక అరటిపండు తీసుకొచ్చిస్తాడు. రే నీకు 2 అరటిపండ్లు కొనుక్కున్నామన్నాను కదా, ఒక అరటిపండు తీసుకొచ్చావేంది, ఇంకొక అరటిపండు ఏడరా అంటాడు. అదే అంటాడు. అదే నువ్వు ఎస్టిమేషన్ వేసావు 570 రూపాయలకి, బాగానే ఉందిరా, మరి ఎక్స్ట్రా ఏంటంటే అదే అరటిపండు ఒక ఫస్ట్ అరటిపండునే ఇదే అని చూపిస్తాడు. అసలు ఎన్ని అరటిపండ్లు తీసుకురామన్నా నిన్ను? 2. ఎన్ని తీసుకొచ్చావు? 1. ఇంకోటి ఎక్కడ? అదే ఇప్పుడు నువ్వు ఎస్టిమేషన్ వేసావు 572 కోట్లకి ఎస్టిమేషన్ వేసావు. మొత్తం దాంట్లో వైరింగ్, ప్లంబింగ్ అన్నీ ఉన్నాయి కదా. అన్నప్రసాద్ అని చెప్పినట్టుగా ఏదో కంపెనీలు చెప్పాడు, ఎక్స్ట్రా పెద్ద కంపెనీలు చెప్పాడు ఆయన. ఆ కంపెనీల పేర్లు నాకు తెలియదు సార్, ఆయనే చెప్పాడు. ఆ కంపెనీలన్నీ కూడా వేసే కదా ఆ ఎస్టిమేషన్ వేసినావు. మళ్ళీ ఇదేంటంటే అదే అరటిపండే. ఈ ప్రక్రియ ఈ భారతదేశంలో కానీ ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఉన్నదో నాకు అర్థం కాలేదు. సౌత్ ఇండియాలో సౌత్ ఎక్కడ లేదు సార్. ఇది ఏమైనా గ్రేట్ సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రిషికొండలో కట్టిన పర్యాటక శాఖ భవనాలు మాత్రం ఈ విధంగా కట్టేశారు, ఎంత డబ్బు ఈ ప్రచారం పోయినంతగా ఇక్కడ ఇంత క్యాపిటల్ ఫైల్స్ ఇంట్లో ఉంటే అవినీతి నా క్యాపిటల్ నా కరప్షన్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటే ఎక్కడ జనం ఈ రోజు మీరు కానీ ఎక్కడ మీ పైన ముద్ర వేస్తారని భయం ఏముందా? అమరావతి ద్రోహులని ఆ కరప్షన్ గురించి ప్రశ్నిస్తే సార్ మేము ఇప్పుడు అమరావతి ద్రోహులం కాదు సార్, అమరావతిలో జరిగేటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం. ఇప్పుడు చూడండి సార్, మీరు ఇప్పుడు ఎవరైనా సరే అమరావతిని కట్టాలనుకున్నప్పుడు, ఒక రాజధాని కట్టాలనుకున్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా నదీ ప్రవాహక ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లోనే ఈ యొక్క చైతన్యం వస్తుంది, కన్స్ట్రక్షన్స్ అన్ని ఉంటాయి సార్. అవును, ఈ యొక్క నాగరికత అంతా కూడా అక్కడే వెలిసింది. మీరు ఈ ప్రపంచంలో ఏ నగరాన్ని అయినా చూడండి, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి నగరాన్ని ఈ యొక్క నదిలో ఉన్నటువంటి నది రివర్ బెడ్కి కట్టేటువంటి కన్స్ట్రక్షన్కి మధ్య కాంటూర్ డిఫరెన్స్ మినిమం అంటే ఒక 10 మీటర్ల కాంటూర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎంఎస్ఎల్ అనేటువంటిది ఇక్కడికి మధ్య 10 మీటర్లు ఈజీగా ఉంటుంది. ఈరోజు కృష్ణా రివర్ బెడ్ కన్నా కూడా కిందలో ఉంది సార్ ఇప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏరియా. ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు సార్ ఈ టవర్స్లో సార్. ఈ టవర్స్లో మీకు ముఖ్యంగా చెప్పాలి సార్, ఈ టవర్స్ 1 and 2లో 2018లో 932 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇస్తే, అదే టవర్ కాస్ట్ ఇప్పుడు ఇంచుమించుగా 1763 కోట్లకు వచ్చింది సార్. అంటే డబుల్ అయిపోయింది. అంటే ఒక 3-4 సంవత్సరాల్లోనే ఎస్ఎస్ఆర్ రేట్లు ఈ విధంగా పెంచినటువంటి ఇదే తెలుసు కదా. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందా, సిమెంట్ కాస్ట్ పెరుగుతుందా, స్టీల్ కాస్ట్ పెరుగుతుందా, ఇసుక కాస్ట్ పెరుగుతుందా, మెటీరియల్ పెరుగుతుందా? 3% 4% పెరుగుతుంది సార్. ఇది చంద్రబాబు నాయుడు మాత్రం చాలా కరెక్ట్గా పేరు పెట్టారు సార్, అమరావతి అని. అమరావతి అంటే ఏంది సార్? స్వర్గమే కదా. అంటే అమరావతి ఇంద్రుడు ఉండేది స్వర్గమే కదా. ఇది కాంట్రాక్టర్స్ కి మాత్రం స్వర్గం సార్ అమరావతి సార్. కాంట్రాక్టర్స్ కి మాత్రం ఇది నిజమైన అమరావతి సార్, స్వర్గం లాంటిది, స్వర్గధామం సార్. వాళ్ళకి కాంట్రాక్టర్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాంట్రాక్టర్లు ముసుగులో ఇది జరిగేది సార్. ఇంకొకటి సార్, మీరు అప్పులు చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ అమరావతి అసలు ఇది ఏ ప్రాతిపదికన ఇంత ల్యాండ్ని క్యాప్చర్ చేసుకున్నాడు? ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అంటాడు. అంటే ఆ పదానికి ఏందో నాకు అర్థం కాదు సార్. సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అంటే ఏందో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా ఆయన మాట సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అంటే ఏ రకమైన మనం ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా అమరావతి అనేది తన నిర్మాణాన్ని తనే పూర్తి చేసుకుంటుంది. మరి మీరు చూపించిన లిస్టు 15,000 కోట్లు, 11,000 కోట్లు, 7,500 కోట్లు, 7,387 కోట్లు, 5,000 కోట్లు, 1,500 కోట్లు, మొత్తం కలిసి 47,387 కోట్ల రూపాయలు దేనికి తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? దేనికి తెచ్చాడు అని అడుగుతున్నా.
సెల్ఫ్ ఫైనాన్స్ అమరావతి కదా ఇది సెల్ఫ్ starting ఫైనాన్స్ మాత్రం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు కావాలండి సార్, అంటే 50,000 ఎకరాలకి. ఈ డబ్బులు దాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కి 1,00,000 ఎకరాలు చేస్తున్నారు కాబట్టి 2,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. మీరు ఎన్నేళ్ళు చేయండి సార్, ఆయన చెప్పిన మాట ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అవును. ఈ తెచ్చిన అప్పులకి చంద్రబాబు నాయుడు గారు ఎవరు బాధ్యత వహించాలి? నేను కట్టాలి కదా సార్, దానికి కట్టాలి కదా. అవును. మరి సెల్ఫ్ ఫైనాన్స్ నన్ను మోసం చేసి ఇంత అప్పులు తెచ్చడం ఏంది? ఇంకొకటి సార్, అసలుకి నీళ్లు తోడేటువంటి కార్యక్రమం ఏంటి సార్? అది అసలు నీళ్లు తోడడం ఏంటి సార్? అసలు నీళ్లు తోడేటువంటి ఒక కన్స్ట్రక్షన్ అది 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 చూడండి సార్. ఇంకొకటి హఫీజ్ అనేటువంటి, మీరు దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం సార్. హఫీజ్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్కి, ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారు 2018లో ఒక టెండర్ ఇచ్చాడు. అదేంటంటే అమరావతి డిజైన్స్ కోసమే. దీన్ని పెట్టుకొని అమరావతి వాళ్ళు ఒక చిన్న ఒక డిజిటల్ సిస్టంలో అమరావతి ఏ విధంగా కడతామని చెప్పి ఒక థియరీ డెవలప్ చేశారు. దాన్ని బట్టి ఎలక్షన్కి వచ్చారు సార్. మీరు ఈ విధంగా అమరావతి ఈ విధంగా ఉంటుందని చెప్పని ఒక విజువల్స్ క్రియేట్ చేశాడు. ఆ విజువల్స్ క్రియేట్ చేసిన దానికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 68 కోట్ల రూపాయలు. ఈ 68 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విజువల్స్ తయారు చేసి డిజైన్స్ 400 కోట్లు 460 కోట్లు సార్. అదే సార్, ఇప్పుడు డిజైన్స్ 460 కోట్లు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు అదేంటి చెప్తారు సార్, 3 దుగ్గాల కోత అంట 6 దుగ్గాల బెల్లం తిన్నదంట. 3 దుగ్గాల కోతి 6 దుగ్గాల బెల్లం తిన్నదంట. అంటే కోతేమో కాస్తేమో 3 దుగ్గాలే, అది దానికి పెట్టినటువంటి బెల్లం 6 రూపాయలు సార్. ఇది 700 కోట్లతో ఒక బిల్డింగ్ కడతా, దానికి 500 కోట్లతో ఇమ్యూనిటీస్ క్రియేషన్ ఏంటి సార్? అసలు ఏంది నాకు అర్థం కాని. ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం ఏ రకంగా కట్టారు, దానికి మొదట అనుకున్న అంచనా ఎంత, ఆ తర్వాత అది ఎంతకు పెరిగిందంటే 3,350 రూపాయలతో మొదలయ్యి చదరపు అడుగు 19,183 రూపాయలకి ముగిసింది సార్. అది ముగిసేట అయ్యే టైంకి. కానీ ఎంత అద్భుతంగా కట్టారనేది ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఎంత గొప్పగా జరిగిందని చెప్పడానికి అన్ని 100 కోట్లు. ఇంతకుముందు ప్రసాద్ గారు మీరే చెప్పాలి, మీరు చెప్పినట్టు 1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. 2,500 కోట్లు మొత్తం. 1,000 కోట్లేమో విజయవాడ గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం 1,000 కోట్లు పోయింది. మిగతా 1,500 కోట్లు ఎందుకంటే మీరు అన్నట్టుగా సచివాలయము, అసెంబ్లీ, అలాగే హైకోర్టు కట్టుకోండి అయ్యా బాబు, ఒక 500 కోట్లు 500 కోట్లు 500 కోట్లని కట్టారు. నచ్చలేదా మీకు? వాళ్ళకి నచ్చలేదు, నాకు కాదు. వాళ్ళకి నచ్చలేదు. అలా కట్టారు, నచ్చలేదా? తోడుకుంటారు. ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కడితే ఏమో దుష్ప్రచారం చేసి చక్కగా ప్రజల్లోకి దానిపైన ఒక నెగిటివ్ మైండ్ సెట్ని తయారు చేయడంలో చాలా కీలకంగా సక్సెస్ఫుల్గా నడిచింది. కానీ ఇట్లాంటి భవనాలు కట్టినా సరే జనంలోకి తీసుకెళ్ళలేకపోయారు వీళ్ళు. మీ దగ్గర తపేలా ఛానల్ లేవు, వాళ్ళ దగ్గర తపేలా ఛానల్ ఉన్నాయి. వాళ్ళకి పక్కన ఉన్నారు చూడండి. మాట చెప్తా సార్, ఈశ్వర్ గారు మీరేమో సూటు బూటు వేసుకుని నేను నిజమే మాట్లాడతాను అని ఇలా మా అంబేద్కర్ గారు స్టిల్ ఇచ్చి చెప్తారు. మీరు వాళ్ళు అలా కాదు కదా, పులిహార ఇలా కలుపుతూనే చెప్తారు వాళ్ళు. ఆ పులిహార కలపడానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఒకటి ఏంటంటే సార్, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం అన్నది కనుక ఉంటే ఓకే, అప్పుడు ఎలా ఉంటాయంటే రుచికొండలో శాశ్వత భవనం, అలాగే మీరు పార్లమెంట్ హౌస్ కట్టారు చూడండి, అలా జవాబుదారీతనం ఇది కూడా మనకు పక్కనే సచివాలయం. ఎందుకంటే ఇవాళ మీరు ఎవరైనా దాని మీద మీరు ఇలా క్యాపిటల్ ఫైల్స్ అని పెట్టగలరా? పెట్టలేరు. ఎందుకంటే వీళ్ళు రావడం బొగ్గు గనుల కార్మికుల్లాగా గడపారా, ఇందాక 56 కోట్ల టెన్షన్ పడుతున్న చూడు, గోతాలు కొనుక్కుంటారు నింపుకొని పోవడానికి. దానికల్లా మనకి ప్రిపరేషన్ ఏంటంటే నేలమాలిగలు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో, ఇదంతా వీళ్ళ దగ్గర ఉంటుంది అసలైన విషయం. ఇది యువతలు ఉన్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవతల ముందు బురద జల్లేస్తే పని అయిపోద్దని వాళ్ళు కడుక్కోవడానికే సరిపోతుంది. ఓకే, అది చూడండి ఆ డెక్, మీరు చెప్పిన డెక్ అదేనా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు 1,500 కోట్లతో 2 బాక్సెస్ చూపిస్తే ఇంకా బాగా జనంకి అర్థం అవుతుంది. హలో, 1,500 కోట్ల దీని మీద అబద్ధ ప్రచారం చేయకండి. కాదు సార్, ఇది 87 కోట్ల. అదే నేను అంటున్నా, 1,500 కోట్ల సచివాలయం కూడా చూపించండి అంటే సార్. ఇది సార్ మన సిఆర్డీఏ బిల్డింగ్, దీని కంపారిజన్ సిఆర్డీఏ బిల్డింగ్ ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు వస్తుంది కదా, 1,500 కోట్లు సచివాలయం సార్. ఎందుకంటే మాకు కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చిన దాన్ని ఎలా తగలబెట్టారో చూపించాలి. ఇది ప్రజలు. ఇప్పుడు మీకు వీలైతే పక్కన రుచికొండ కూడా పెట్టండి. ఎందుకంటే వాళ్ళ నోటంపటి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, జర్మనీ జపాన్ లాంటి దేశాల్లో ప్రపంచం తలకింది లేపని 8 అవ్వని బిల్డింగ్లు కట్టారండి. వీళ్ళు
చిన్న వానడితే గాల్లోంచి వాటర్ను కిందనే పెచ్చులు ఊడిపోయి కనబడుతుంది దగ్గర ఎవరితో ఎవరు కంపేర్ చేసుకుంటున్నారు అంటే సార్ ఆ కన్స్ట్రక్షన్ లో పెచ్చులు ఊడిపోయింది కదా సార్, అది ఒకసారి జూమ్ చేసి చూపింది సార్. Yes. ఇప్పుడు వస్తుంది, పెచ్చులు ఊడిపోయింది కదా. 5 ఏళ్ళ తర్వాత చూస్తారా వాళ్ళు చదివేసారు దాన్ని ఆల్రెడీ. ఏ సిమెంట్ వాడారని చూస్తారు. కాదు కాదు సార్, ఇప్పుడు వర్షంతో తడిచిపోయిన తర్వాత ఏ విధంగా పిఓపి వస్తుంది, అదేవిధంగా జగన్ గారి బిల్డింగ్, జగన్ గారు కట్టిన బిల్డింగ్ లో కూడా పిఓపి పెచ్చులు పోయి పవన్ కళ్యాణ్ గారు చూశారు సార్, అది ఏ విధంగా కాదు అచ్చప్ప మారితే తెలుస్తుంది, అచ్చపడితే ఎలా పడితే బొమ్మ ఎలా పడుతుంది. ఇక్కడ ఊడుతుంది అక్కడ పడతాయి, అక్కడ పడుతుంది. ఎక్కడ ఊడింది ఇక్కడ పడదు. అది కూడా తిరగేసి పడుతుంది. తిరగేసి పడుతుంది సార్ నీళ్లతో నాని పిఓపి చూడండి అది. స్ట్రైట్ గా కటింగ్ పడుతుంది సార్. ఇప్పుడు Yes, yes. ఈ బిల్డింగ్లు మీరు కంపారిజన్లో ఏదైనా చూసుకుంటే మీరు ఏదైనా 500 కోట్లు దాటి చూపించండి. ఒకటేమో 100 కోట్లు, 87 ఎంత 87 కోట్లు కదా డెక్, 87 కోట్లు దానికి. మెడికల్ కాలేజ్ కూడా చూపించుకోండి. అంటే నేను అంటుంది ఏంటంటే జవాబుదారీతనం ఉన్నవాడు ఎవడైనా సరే, అంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఇది నా డబ్బులు కాదు ప్రజాధనాన్ని నేను దుర్వినియోగపరచను అని ఇలా కడతాడు. అదే టెంపరీ బిల్డింగ్ అని చెప్పే హరికథకి 3750 కోట్లతో మొదలై 19,000 పైచీలకుతో దాన్ని ముగింపిస్తే చదరపడికి అది కూడా తాత్కాలికం దాట వేసుకుని పోతే ఎవరు ధనం ఎవరు దోపిడీ చేశాడో ఎవరు నేలమాలికల్లో పెట్టారో చెప్పండి ప్రజలకి. ఇది కదా ప్రశ్నించవలసింది ప్రజలు. నేలమాలికలని ఒకరి మీద అబాండం వేయడం కాదు, ఈ నేలమాలికలు కాదేదో చెప్పండి. అది ఆ గాజు బొమ్మలతో ఉన్నది బిల్డింగ్ 87 కోట్లు ఖర్చు అయింది, రుషికొండకి 500 కోట్లు దాటలేదు. ఇవి శాశ్వత భవనాలు, మీరే అబ్బురుపోయి వచ్చారు. ప్రపంచంలో ఎవడు కట్టిన విధంగా కట్టారని. ఇవాళ మీరు ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు బుర్జు ఖలీఫా 128 ఫ్లోర్లు మీరు కడుతున్న 123, అందులో మీరు సచివాలయం 50 టవర్లే కదా. ఆ 50 టవర్లు తీసిన మిగిలినవన్నీ అన్ని బిల్డింగ్లు అక్కడ పెట్టుకోవచ్చు కదా. అంటే ఏ ప్రయోజనాలు ఆశించి మీరు ఈ బిల్డింగ్లు కడుతున్నారు అమాయకులు చేసి. పోనీ మీరేమైనా ఉద్ధరించి ఊళ్ళారంటే ఇవాళ సిఐడిఏ భవనం దగ్గర ఆ 34,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామ ప్రజలు మళ్ళీ ధర్నాగా వచ్చారు మీ దగ్గరికి. మళ్ళీ ధర్నాలు చేస్తారు. మరి ఇది నిజమైన ధర్నా, లేదంటే అమరావతి డెవలప్ చేయండి, అమరావతి క్యాపిటల్ చేయండి అని ఆ రోజు రైతులు చేసిన ధర్నా నిజమో చెప్పండి. నిజమైన అమరావతి రైతులకు ద్రోహం చేసిన మీరా, నిక్కచ్చిగా ఓట్ల తారీఖు కౌలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి చెప్పాలండి ప్రజలకి. అరే ఏ ప్రయోజనాలు ఆలోచించి మీరు ప్రజల్ని పరిరక్షించుకోవాల్సిన దగ్గర ప్రజల్ని గాలికి వదిలేసి ఏ ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన దగ్గర ప్రజలకి తిరిగి సమాధానం చెప్పండి. నిస్సహాయ స్థితిలో మీరు ఎవరు అమరావతి రోలు శాశ్వత రాజధాని తేలని మీరా, అమరావతి రాజధాని నెపం పెట్టి దోపిడీ చేస్తుంది మీరా, అమరావతి రోలు ఎవరు మీరు చెప్పండి. ఒకసారి అది చూపించరా. పైన చూస్తున్నదేమో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కట్టినటువంటి తాత్కాలిక చదరపాడుకి 19,350 కోట్లు, 19,350 చదరపాడుకు పడింది. ఇది వచ్చి కింద మనం చూస్తున్నది ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి టూరిజంకి సంబంధించినటువంటి బిల్డింగ్ 400 నుంచి 450 కోట్లతో కట్టింది. ఇదేమో డెక్ బిల్డింగ్ వైజాగ్లో కట్టింది. దీనికి 87 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు టాప్ లో ఉంది కదా. మెడికల్ కాలేజ్ కూడా దాంట్లో మెడికల్ కాలేజీలు ఉంటే కూడా చూపించండి ఒకసారి. రైట్, కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఒకటి ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఇది బంగారు బాతుగుడ్డే. వెంకటరెడ్డి ఇంకో సబ్మిషన్, అది కూడా ఆయన కట్టింది కాదు సార్, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో టెంపరరీ సచివాలయం. అవును, మీరు చెప్పారు కదా, ముందే చెప్పారు కదా ఎంత ఇచ్చారని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు అందాక అన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మర్సోదన్ అన్న. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే ఎవరికి? చంద్రబాబు నాయుడుకి, రాష్ట్రానికి కాదు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి రోజు కరకట్ట ఇంట్లోకి దుడ్లు తెచ్చే ప్రాజెక్ట్ ఇది. రోజు కొద్దిగా ఆయన 2,000 కోట్ల కాంట్రాక్ట్ అదే అంటాడు, ఆయన 4,000 కోట్లు అంటాడు. ఈ భారతదేశంలో హైవేల్లో ఒక జాతీయ రహదారిలో కిలోమీటర్ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత? 20 నుంచి 22 కోట్లు. కానీ అమరావతిలో రోడ్డు వేయడానికి 60 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, 170 కోట్లు కూడా. అంటే డిఫరెంట్ ఒక చోట 60 కోట్లకి ఇస్తాడు, ఒక చోట 80 కోట్లకి ఇస్తాడు. మరి దేంతో వేస్తున్నారు? 170 కోట్లకి ఇచ్చారు. బంగారంతో ఇస్తేనే ఆ రేట్ వచ్చింది. ఇప్పుడు బంగారం పెరిగింది కాబట్టి. మామూలు తారుతో వేస్తే సిమెంట్ రోడ్లు, అదే తారుతో ఈ హైవే రోడ్లు వేస్తే ఆ ఖర్చు అవ్వదు. మరి 22 కోట్లు అవుతుంది కదా నేషనల్ హైవేలో, మరి ఇక్కడ ఎందుకు అవుతుంది అంటే ఇది ఒక రకమైనటువంటి దోపిడీ. అంటే దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో క్యాపిటల్ కరప్షన్ నడుపుతా ఉన్నాడు. దీని పేరు క్యాపిటల్ ఫైల్స్, కేర్ ఆఫ్ కరప్షన్ ఫైల్స్ అని పెడితే సూటబుల్ గా ఉంటుంది. సో అందుకనే ఈ విధంగా సార్ సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టండి. దానికి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, అదే చంద్రబాబు నాయుడుకి కరకట్ట సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది. కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, లేదా జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నాయుడు ఇంటికి ఏదైతే రోజు దుడ్లు తెచ్చే ప్రాజెక్టు. అందుకనే కదా మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం అంతంత రేట్లు పెంచేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపాయలు వెనక్కి తీసేసుకుంటుంది. ఇది జరిగేది కాదు, ఏం కాదు. ముందు వాళ్ళకి ఇస్తారు,
వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. రేపు వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఏంటనేది కొన్ని రోజులు పోతే చూడాలి. సో అందుకనే కదా ఈ విధమైన దోపిడీ జరుగుతుంది. ఒకటి మీరు క్లియర్గా గమనించండి, జగన్ గారు కట్టిన ఒక మెడికల్ కాలేజీ, హాస్పిటల్ అన్నీ కలిపి, హాస్టల్స్ అన్నీ కలిపి 13 లక్షల చదరపు అడుగుల్లో కేవలం 500 కోట్లు. రిషికొండలో జగన్ గారు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి భవనం 400 కోట్ల రూపాయలు. అదే డెక్ వైజాగ్లో జగన్ గారు నిర్మించినటువంటి 12 అంతస్తుల నౌక ఆకారంలో ఉండేటటువంటి ఆ భవనం 3,76,000 చదరపు అడుగులు, 87 కోట్లు. అక్కడే ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీస్ నుంచి అన్ని అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి 160 కోట్లు. కిలోమీటర్ రోడ్ వేయడానికి అంటే డెక్ బిల్డింగ్ 2 బిల్డింగ్లు కట్టచ్చు, 2 డెక్ బిల్డింగ్లు కట్టచ్చు, 24 ఫ్లోర్లు. కిలోమీటర్ రోడ్తో అమరావతి కాస్ట్లీ కడతారు, బాగా కడతారేమో. ఏంది కట్టేదండి? అందుకనే రోజు నీళ్ళు ఎత్తితోడి పోతా ఉంది. నీళ్ళు ఎత్తితోడి పోయడానికి పిచ్చి మొక్కలు వేయడానికి సరిపోతుంది. సో నేను చెప్పట్లేదు అమరావతిలో కమిషనర్ మార్చారని, ఏదో ఆడ పంచాయతీ నడుస్తుందని. రెండోది ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళు ఇది ఇవ్వలేదు కదా, ఏదైతే ఫ్లాట్ ఏదైతే డెవలప్ చేసిన ఫ్లాట్ ఒకరికి మాన్యువల్ గా చూపించాలి. ఒకరికి డెవలప్ చేసిన ఫ్లాట్ అవసరంలా, మీ ఫ్లాట్ ఎక్కడ ఉందని మాన్యువల్ గా ఎవరికి చూపించాల. రెండోది 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు అమరావతికి చట్టబద్ధత తీసుకురాలా. మరి 21 మంది ఎంపీలు, మరి ఒకళ్ళేమో రీల్స్, ఒకళ్ళేమో డ్రగ్స్ లో బిజీ, ఇంకోటేమో కబ్జాలో బిజీ, ఇంకోటేమో అక్కడ ఫ్లెక్స్లు కట్టి గొడవలు సృష్టించలో బిజీ, ఇంకొకడేమో ఏదైతే రండి సినిమా చూపిస్తా అని ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు చేయడంలో బిజీ. ఈ పనుల్లో బిజీగా ఉన్నారు తప్ప అమరావతికి చట్టబద్ధ కల్పించే కార్యక్రమంలో వీళ్ళు లేరు. రైట్, థ్యాంక్ యూ సార్. సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పిస్తాం అని మాత్రం నిజం. సంపద ఆయన సృష్టించుకుంటున్నాడు, ఉపాధి నారాయణకి కల్పిస్తున్నాడు. థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే మధుసూదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.